రీసెంట్గా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు హై రైజ్ అపార్ట్మెంట్స్ గురించి కమెంట్ చేయడం జరిగింది. అంటే 5 లక్షల ఎస్ఎఫ్టీ ఎకరాల్లో కట్టేస్తున్నారని చెప్తున్నారు సార్. అసలు ఈ కాన్సెప్ట్ని ఎఫ్ఎస్ఐ అంటాం. ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. మీనింగ్ ఏంటంటే సింపుల్ భాషలో ఎంత ల్యాండ్ ఉంటే దానిలో ఎన్ని స్క్వేర్ ఫీట్కి పర్మిషన్ రావాలనేది పాయింట్ అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే అజ్యూమింగ్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, మీకు 1000 స్క్వేర్ ఫీట్ అంటే 111 స్క్వేర్ యార్డ్స్. దానిలో అప్రాక్సిమేట్గా 2500 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ రావాలి. వేరే స్టేట్స్లో అయితే, అంటే వేరే స్టేట్స్ అంటే ముంబై అనుకోవచ్చు, మహారాష్ట్ర అనుకోవచ్చు, కర్ణాటక, బెంగళూరు అనుకోవచ్చు. అక్కడైతే మీకు ఒక 1000 స్క్వేర్ ఫీట్లో 2500 స్క్వేర్ ఫీట్ పర్మిషన్ వస్తుంది. అంటే ఎఫ్ఎస్ఐ ఇస్ అరౌండ్ 2.5. అంటే 2500 డివైడ్ బై 1000 అంటే 111 స్క్వేర్ యార్డ్స్లో మీకు 2500 సేఫ్టీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ వస్తుంది. అది తెలంగాణలో కూడా చిన్న ప్లాట్స్కి అట్లనే వస్తుంది. పాయింట్ ఏంటంటే హై రైజ్ అంటే మోర్ దెన్ 1 acre ఉన్న ప్లాట్స్కి అయితే అక్కడ ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్ ఉంది తెలంగాణలో. అంటే యూ కెన్ ఇమాజిన్ 5 లక్షల ఎస్ఎఫ్టీ డివైడ్ బై 1 acre. 1 acre అంటే అరౌండ్ 43,600 ఎస్ఎఫ్టీ. సో 5 lakhs డివైడ్ బై 43,600 ఎస్ఎఫ్టీ చేస్తే మీకు అరౌండ్ 11 వస్తుంది. అంటే 11 ఎఫ్ఎస్ఐ మనది. అంటే 11 ఇక్కడ, ముంబైలో 2.5, ముంబైలో అయితే ఇంకా 2.5 తక్కువ అనుకుంటా, బెంగళూరులో 2.5 అప్రాక్సిమేట్లీ. 2.5 ఎఫ్ఎస్ఐ ఇక్కడ, 11 ఎఫ్ఎస్ఐ ఇక్కడ. అందువల్ల మీకు అన్డివైడెడ్ షేర్ తగ్గిపోతుంది అండ్ అన్లిమిటెడ్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ల్యాండ్ రేట్స్ కూడా పెరుగుతాయి. సో తెలంగాణలో ఎఫ్ఎస్ఐ తగ్గే ఛాన్స్ ఉందనేది మనం వేచి చూడాలి. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ప్లీజ్ ఫాలో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.